చేశారు. నేను ఐ వెంట్ త్రూ దిస్ అండ్ ఐ థాట్ దిస్ ఇస్ వన్ సీన్ విచ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ టెస్ట్ మీ. సో నా మైండ్లో అది ఉంది, బాగా కొంచెం యాంగ్షియస్గానే ఉండే. సో ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో నందిని కాల్డ్ మీ అండ్ సెడ్ రేపు ఈ సీన్ తీస్తున్నామని. దట్ సపోజ్ టు బి సెకండ్ డే ఆఫ్ మై షూట్. నాకు పై ప్రాణాలు పైన పోయినాయి, ఇది నేను ఎక్కడ చేయగలను, నా వల్ల ఎక్కడవుతుంది అని. డైలాగ్ రావటం వేరు, అక్కడికి వచ్చిన తర్వాత ఇది వేరు. సో నేనేమనుకున్నా అంటే అగైన్ యాజ్ అ డైరెక్టర్ హౌ ఐ థాట్ ఇస్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ సీన్ వేర్ ఇన్ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ టు పీపుల్. సో తను జర్నీ చేసుకుంటూ ఇట్స్ అంటే ఒక వంటశాలలో ఉంటాడు అనమాట, ఈ వంట జరుగుతున్న దీనిలో ఉంటాడు. సో అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని ఏదో చేసుకుంటూ ఏదో బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ అందరితో మాట్లాడుతూ చెప్తాడు అని చెప్పని నేను ఊహించుకొని ఇట్స్ ఓకే కెమెరా నా మీద ఫేస్ మీద ఉండదు, సో ఐ కెన్ మేనేజ్ అని అనుకున్నాను. డైలాగ్ వచ్చు, సో ఐ కెన్ డెఫినెట్లీ మేనేజ్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది, లేదండి కెమెరా ఈజ్ ఆన్ యూ అలోన్, ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు కట్ ది రియాక్షన్స్ కూడా నేను కట్ చేయను, సో నువ్వే మొత్తం చేయాలని చెప్పి. సో దెన్ సమ్ హౌ ఐ మేడ్ ఇట్. మీరు చూస్తే జాగ్రత్తగా చెమటతో తడిసిపోయిన షర్ట్ కనిపిస్తుంది నీకు అందులో. మాకల్లా అంటే సీరియస్లీ మాకైతే బానే ఉంది. అంటే అందులో బానే ఉంటుంది. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయత్నాలు చేసే దర్శకుల్లో నందిని రెడ్డి గాని, ఇంద్రగంటి గాని, వీళ్ళ సినిమాలు అంటే ఇంటి పక్కన ఎదురుగుండా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటే ప్రశాంతంగా ఉంటాయి. హ్యాపీ గో లక్కీ మూవీ ప్రశాంతంగా ఉంటుంది సినిమా తప్ప. అందులో క్యారెక్టర్స్ కూడా ఇందాక ఆలోచిస్తుంటే కూడా మీరు యాదృచ్ఛికంగానే జరిగి ఉంటుంది, కానీ మీరు ప్రతి మచ్ శ్రీ విష్ణు సినిమాల్లో ఎక్కువ ఉన్నారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఏంటి మీరు ఇక్కడ మళ్ళీ వచ్చారా అన్నట్టుగా అడిగాడు ఒక సినిమాలో. అడిగితే అదే చెప్పాను, ఇట్స్ సంథింగ్ హ్యాపెనింగ్ బిట్వీన్ us. Guess we need to meet as a director and actor. దానికి కూడా ఒక తర్కం చెప్పచ్చు. ఏంటంటే ఇప్పుడు శ్రీ విష్ణు గాని వాళ్ళందరూ ఏంటంటే ఈ గొప్ప గొప్ప ఏమంటారు, వాట్ ఈస్ ద రైట్ వర్డ్, ఏంటంటే బ్లాక్ బస్టర్ యాక్టర్స్, బ్లాక్ బస్టర్ సినిమా లాంటి హడావిడి లేకుండా ఒక మంచి సినిమా తీయదలుచుకున్న వాళ్ళు అప్రోచ్ అయ్యే వాళ్ళలో తక్కువ చిన్న సినిమాల హీరోల్లా ఉంటారు కదా వాళ్ళు. సత్యదేవ్ అండ్ దెన్ సత్యదేవ్ అంటే అసలు ఎంత పిచ్చో మాకు, అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను అసలు అతనికి ఎందుకు ఇంకా పేరు రాలేదో నాకు అర్థం కాదు. అసలు చిన్న ఒక 3 seconds పాత్రను అతని సినిమా మొత్తంలో గుర్తుండిపోయేలా నటించాడంటే వాట్ అన్ ఆసమ్ యాక్టర్. ఏదో ఒక రోజు ఆయన హీ హాస్ టు రీచ్ ద రైట్ హైట్స్. అలా మనం చాలా మంది ఉన్నారు ఇందాక అన్నట్టు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు బాధ వేసేది ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లో కనపడే ఆ 2.5 hours హీరోని చూస్తారు తప్ప తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ద రిచెస్ట్ ఈస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. అండ్ చిన్న హీరోలు లైక్ రవి ప్రకాష్ గారు గాని ఎంత చక్కటి ఎన్నో ఏళ్ల నుంచి ఆ చిన్న పాత్రలే వాళ్ళు చేస్తూ ఉండడం బాధేస్తుంది. సో ఐ డోంట్ నో సమ్ డే అండ్ మీరు దే యాడ్ వాల్యూ అండి. అంటే అగైన్ ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ దేర్, మన దగ్గరనే కాదు ఇన్ఫాక్ట్ అన్ని చోట్ల కూడా. కాకపోతే మన దగ్గర మరీ వీఆర్ టూ ఫోకస్డ్ ఆన్ హీరోయిజం, అది పక్కకు పెడితే అదర్వైజ్ ఈ మెటీరియల్ ఫర్ ది బ్లాక్ బస్టర్, ఈ యాక్టర్స్ ఫర్ ఇది అనేది ఐ మీన్ యూ హ్యావ్ ఎవ్రీవేర్. అంటే జస్ట్ ఇమాజిన్ మీరు ఇందాక అన్నారు ప్రకాష్ రాజ్ గారు, ఆయన నిజంగానే ఆ స్థాయిలోకి రావడానికి అంటే తన ఏం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పంటే ఇది హీరోయిన్లకి తండ్రి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది. ఇప్పుడు దాని ముందు మనకు ఉన్నారు కదా కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ధర్మారావు సుబ్రహ్మణ్య గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు. అనవసరంగా తాగుబోతు స్టాంప్ బయటకు తీస్తే అంటే వీళ్ళందరూ కూడా ఎంత రిచ్ నటన తెలిసిన ఆర్టిస్టులు. ఉత్తేజ్ కూడా, దీక్షిత్ మాస్టర్ అండ్ రావు రమేష్ గారు, మీరు అన్నట్టు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ వాట్ అ టెరిఫిక్ యాక్టర్. అండ్ దెన్ మీరు తక్కువ లేదండి. అంటే మాకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కళ్యాణ వైభోగమే నుంచి చూసుకుంటే ఉన్నది ఒకటే జిందగీ ఇలాంటి సినిమాలు తలుచుకోగానే ఒక హీరో హీరోయిన్లకి తండ్రి పాత్ర లేకపోతే ఒక ఫ్రెండ్ పాత్ర అనగానే ఎందుకు గుర్తొస్తారంటే మోర్ ప్రాక్టికల్ క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు నందిని రెడ్డి గారు, శ్రీనివాస్ అవసరాల వీళ్ళు డిజైన్ చేసే క్యారెక్టర్స్. అతను కూడా అవసరాలు కూడా రైటర్ టర్న్ డైరెక్టర్ ఒకలాంటి హూందాతనం. కష్టపడరండి, కష్టపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీయటానికి కష్టపడరు, ఆబ్వియస్లీ ఆడియన్స్ చూడటానికి కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇప్పుడు బ్రోచేవారు ఎవరలాగని అప్పట్లో అప్పుడు ఉండేవాడు మెంటల్ మధ్యలో వీటిలో ఏంటంటే తండ్రి అనగానే ఎప్పుడు చూసినా పిల్లల మీద నలుగురిలో అరుస్తూ శివతాండవం చేస్తూ ఒక భయంకరమైన 100% డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలని మూసలోంచి బయటకు వచ్చి
వాళ్ళు ఎంత బాగా ఇప్పుడు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ తండ్రి ఆ మాట్లాడే తీరు, ఆ క్యారెక్టర్స్ తలుచుకోగానే మీరు ఇంకొంతమంది గుర్తొస్తారు. ఎందుకంటే అలా డిజైన్ క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్ అలా ఉండాలి తప్ప నేచురాలిటీకి దగ్గరగా ఉన్నాయి అవి సహజంగా అలా జరుగుతుంది. ఈ తరం వాళ్ళు ఎవరు వింటారండి? అరిస్తే ఎవరు వింటారు? ఎవరైనా ఫ్రెండ్ లాగా చెప్తే వింటారు. సో అది తర్వాత ఎస్పెషల్లీ మీరు యు ట్రై అండ్ యునో టేక్ ఇన్ టు ద సేమ్ ఫోల్డ్. ఇప్పటి సోషల్ మీడియా బిహేవియర్, సోషల్ మీడియా దీనిలో చూసుకుంటే there is no culture gap or generation gap between your son and yourself or your daughter and yourself. సో ఏం జరుగుతుంది, మీ సన్ కానీ మీ డాటర్ కానీ ఏ మ్యూజిక్ అయితే ఇష్టపడుతున్నారో అదే మ్యూజిక్ మీరు వినగలరు, ఇష్టపడగలరు, డిస్కస్ చేయగలరు. అట్లానే మీ టీనేజ్ బ్లాగ్స్ అన్నిట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయగలం, మై డాటర్స్ టీనేజ్ బ్లాగ్స్. సో if you can and if you want to reduce the generation gap in today's world, it's in your hands now. So adi jarugutunna time lo, for example, I am a BTS fan now. I can discuss BTS with my daughter on a daily basis. K-pop, K-drama nenu discuss chestanu tanatoti. Alage I discuss today's economy with my daughter, trying to bring her into that she wants to become a lawyer. So what I'm trying to say is, e kind of father and son, e kind of generation intergeneration relationships in a time lo, you have to have new fathers and new mothers on the block, on the screen also. So atvanti characters ee generation directors cheyagaluguttunnaru. Kapothe veellu cheyagaluguttunna oka beautiful identante, and perhaps web has a lot to do with that kind of edition. అంటే వెబ్ లో వచ్చే వెబ్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఇస్తున్న ఒక బ్యూటిఫుల్ ఎడిషన్ ఏంటంటే ఒక గ్రే లేయర్ టు ఆల్ ది క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్ కూడా ఎంత మంచివాడైనా సరే ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది. అటువంటి ఇది వెబ్ ఇవ్వగలుగుతుంది. అటువంటి క్యారెక్టర్స్ వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో ఒక హీరో అయినా, ఒక హీరో ఫాదర్ అయినా, ఒక హీరోయిన్ అయినా, హీరోయిన్స్ చెలికత్ అయినా, వీళ్ళు ఎవరైనా సరే ఈ పడికట్టు మూసలో బిహేవ్ చేస్తాడు, వీడు ఎలానే బిహేవ్ చేస్తాడు అనుకుంటున్న దీన్ని ఒక్కసారి ఆ షాకిల్స్ ని బ్రేక్ చేసి దే బిహేవ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే, అండ్ ఇట్ సర్ప్రైజెస్ యూ, ఇట్ టేక్స్ యూ ఇంటూ ఎ హోల్ న్యూ జర్నీ. అండ్ దట్స్ వాట్ ఈస్ మేకింగ్ దీస్ ఫిల్మ్ మేకర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోచెవర్రా మీరు ఇందాక చెప్పారు కదా, దానిలో ప్రతి క్యారెక్టర్ లోనూ ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. That's what they are able to achieve, e generation filmmakers. So yeah, Sagar Chandra is one director. అప్పట్లో ఒకడు ఉండేవాడు, తీసాడు. తను కూడా ఇద్దరు హీరోలు ఉన్నా సరే, ఇద్దరు హీరోలు ఉన్నా సరే ది క్యారెక్టర్ ఈజ్ ఏబుల్ టు వాళ్ళిద్దరిని స్మాష్ చేసేస్తుంది మై క్యారెక్టర్. సో he doesn't give any value to the so-called heroism on screen అనే దానికి ఇవ్వడు ఆ డైరెక్టర్. సో దట్స్ అ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ we are talking about. యాక్చువల్లీ విచ్ ఈస్ ఆసమ్. అంటే ఎక్కడంటే ఇప్పుడు పాత తరం వాళ్ళు ఎవరినైనా ఏం సినిమాల్లో మార్పులు వచ్చాయి అనగానే వాళ్ళు కొంచెం బాధపడుతూ చెప్తారు, ఈ టెక్నాలజీ వల్ల ఇది కాదు సినిమాలు అంటే. వాళ్ళ పాయింట్ కూడా కరెక్టే అవ్వచ్చు, కాదన్ను. కానీ ఆలోచిస్తే కొత్త తరంలో వస్తున్న మార్పులు ఎంత బాగున్నాయో. అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ టాటా సుమల్ గాల్లోకి లేవడాలు, ఒక మనిషి 100 మందిని కొట్టడం లాంటివి ఇంకా ఈ తరం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మానేసి అది నేచురల్ గా ప్రాక్టికల్. ఇప్పుడు టాక్సీ వాళ్ళ అని ఒక సినిమా వచ్చింది జయదేవరకొండ. ప్రెషర్ కుక్కర్ అనే సినిమా ఎందుకు ఆడలేదో నాకు అర్థం అవ్వలేదు. అంటే ఏంటి నేచురల్ గా జరిగే కథనం, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ తో మనం మాట్లాడుతున్నట్టు, అంటే డౌన్ టు అర్త్ స్టాండ్ ఏమనాలి దాన్ని, పరమ సహజమైన సినిమాలు, ప్రాక్టికల్ సినిమాలు. So you'll be surprised to know his journey, the director's journey. He is the information department head for Telangana. He is a special advisor in IT to the government. KTR ki is a very jigri dost and also a very close aide. So the point is, ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు చూడండి ఫిల్మ్ మేకింగ్ లో. అది మంచి పరిణామం నాకు, నా దృష్టిలో. ఆడియన్స్ గా కూర్చున్న వాళ్ళు, ఒక 20 ఏళ్ళుగా సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా నాలాంటి వాళ్ళు, ఇంకా లాభం లేదు నేను కూడా వెళ్ళి సినిమా తీస్తా అనుకున్నారు అనుకోండి, చాలా మందికి అది వినడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు.
కానీ నా లాజిక్ ఏంటంటే 20 ఏళ్లుగా ఇన్ని సినిమాలు చూసినప్పుడు నాకంటూ ఓ పర్స్పెక్టివ్ ఉంటుంది. వీళ్ళే సినిమా తీయాలి, వీళ్ళే సినిమా చూడాలి, వాళ్ళే కథలు రాయాలి, వీళ్ళే పాటలు రాయాలని ఆ లైన్స్ చెరిగిపోయి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు అంతమంది వెళ్ళారు కదా ఇండియా సినిమా. శేఖర్ కమల ఉండరు కదండి, శేఖర్ కమల ఉండరు కదా, ప్రవీణ్ సత్తారు, నగేష్ కుక్నూర్ హిమ్సెల్ఫ్. వీళ్ళందరూ ఏంటంటే ఆ టింజ్ ఏం చెయ్యాలో తెలిసి ఉంటే నీకు ఆ రంగంలో చిన్నప్పటి నుంచి నీకు ఏది అన్నప్రాసం జరిగి ఉండక్కర్లా, నీకు ఏం చేయాలో తెలుసున్నప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక పొలిటికల్ రంగం నుంచి ఇప్పుడు రకరకాల రంగాల నుంచి జనాలకి ఆ పుష్ ఉన్నప్పుడు, ట్రస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రయత్నం ఈ కొత్త తరంలో వస్తోంది. అఫ్ కోర్స్ అన్ని యాక్సెప్ట్ అవ్వట్లేదు, దురదృష్టవశాత్తు అన్ని అందరికి ఎక్కకపోవచ్చు, కానీ అంతే. కానీ గంగిగోపాల్ లాగా చూసేవాళ్ళండి, అంటే ఇప్పుడు చెప్తాను కదా కొన్ని అసలు అడవిశేషు క్షణం చూస్తే అసలు ఇక్కడ టాలెంట్ అతనిది అసలు. లైక్ హిస్ బ్రదర్ సాయి కిరణ్ అడవి కూడా సేమ్, వాళ్ళిద్దరు దే కమ్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యాబ్రిక్, బట్ శేష్ ఈస్ మోర్ మోడర్న్, మోర్ యునో థ్రిల్లర్ జానరాలోకి తను హీ మేడ్ ఏ వెరీ గుడ్ ఫోర్ ఇట్. హీస్ గాట్ కర్మ ఫస్ట్ ఫిల్మ్ కూడా తీశాడు, చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ తీశాడు కర్మ. ఇక్కడ అదే కాలిఫోర్నియా రిలీజ్ అయింది. అతను యాక్టర్ గా కన్నా రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ టర్న్ అయిన వాళ్ళు ఏదో ఒక టింజ్ ఉంది, ఒక లాంటి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది వాళ్ళకి. అది చాలా. మీరు మజ్నూలో కూడా నటించారు కదా, నాని సినిమా మజ్ను. యా, జస్ట్ లైక్ దట్. అంటే ఐ జస్ట్ కమ్ అండ్ బిఫోర్ ఐ బ్రీత్ ఐఎమ్ అవుట్. జరిగిపోయిందంటారా? ఒక వెబ్ సిరీస్ చేశారండి మీరు, నాకు తేజస్విని రెండిట్లో చేశాను యాక్చువల్ గా. యా, రెండు నందిని చేసింది, రెండు నందిని డైరెక్ట్ చేశారు. సో యా, ఒకటి గ్యాంగ్స్టర్స్ అని ఒకటి, ఫస్ట్ ది సమ్ లవ్ స్టోరీ, సమ్ కైండ్ ఆఫ్. అవును, అదో ఇద్దరు, అది ముగ్గురు లవ్ స్టోరీ, ట్రయాంగిల్, ముగ్గురు లవ్ స్టోరీ, ముగ్గురు ప్రేమ కథ, అట్లాంటిది. ముగ్గురు ప్రేమ కథ, అది కూడా బాగుంటుంది. అంటే మీకు దట్స్ ఎ క్యూట్ సిగ్నేచర్ అయిపోయింది, మీరు ఒక ఫ్రెండ్లీ డాడ్. ఐ వాంట్ టు చేంజ్ ది సిగ్నేచర్. నందిని గారి టీమ్ లో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ దే ఆర్ వర్త్ సీయింగ్. అంటే నేను కళ్యాణ్ మాలిక్ గారు గాని, బ్యూటిఫుల్ ఎడ్జ్ ఆయన ఇచ్చేది, వెరీ సూదింగ్, వెరీ స్మూత్, వెరీ మెలోడియస్. అదే అంటే అండి, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. మీరు ఎన్ని సినిమాలు నటించారు, కళ్యాణ్ గారు ఎన్ని పాటలు చేశారన్నది కాదు, చేసిన కాస్ట్ ఆయన ప్రతి పాట ఎక్సలెంట్. నాకైతే ఆ కన్ను నందిని గారికి ఉంది, దర్శకుడి కన్ను అన్నమాట. she does maybe every 2 years కో సినిమా తీస్తాను, బట్ యా, she's got a and wonderful success rate కదా తనకి. అండ్ అవసరాల ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ హీ ఇస్ లైక్ దట్. అవును, అవసరాల గారు, తర్వాత ఇది ఇందాక చెప్పిన వాళ్ళందరూ టాక్సీ వల్ల తీసిన ఇంద్రగంటి హీస్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఆయనేనా అది తీసింది టాక్సీ వల్ల? రాహుల్ అండి, రాహుల్ సంకృత్యాన్ అని. ఆయన కూడా అదే థింకింగ్, సేమ్ he is into that వివేక్ ఆత్రేయ, that సాగర్ చంద్ర, ఈ బ్రీడ్ తను. He's a wonderful director. వీళ్ళందరూ, yeah, it's very heartening to see these young people. And definitely ఇంకొక మార్పు definitely రాబోతోంది. And కరోనా just triggered that. Is that web లోకి అందరూ వస్తారండి. వెబ్ is something which see, ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఒక చిన్న థాట్ ఉంటుంది, ఒక చిన్న థాట్ ని సినిమాగా తీసేయాలి అంటే ఇది సరిపోయేది కాదు. అంటే ఆ చిన్న థాట్ ఒక స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయ్యేటప్పటికి దాని స్ట్రెంగ్త్ సరిపోయేది కాదు. ఆర్ పెద్ద స్క్రీన్ మీదకి తీసుకురావడానికి అయ్యే ఖర్చు ఆ చిన్న థాట్ ని చూపించడానికి సరిపోయేది కాదు. మీకు దట్స్ ఎగ్జాక్ట్లీ వై దీస్ బ్లాక్ బస్టర్ థాట్స్ అనేవి ఎప్పటికప్పుడు రివైవ్ అవుతూ వచ్చింది. అంటే రైట్ ఫ్రమ్ ఎన్టీఆర్ లేటర్ స్టేజ్ లో, అంటే 70s ఎన్టీఆర్ దగ్గర నుంచి చిరంజీవి గారు అండ్ ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ వీళ్ళు యంగర్ జనరేషన్, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ స్టార్స్ వచ్చే దానిలో కూడా కంటిన్యూ అయింది అది. బికాస్ ఆ బ్లాక్ బస్టర్ అనే ఆ స్పాన్ తీసే తప్పించి మీకు సినిమా సెట్ అయ్యేది కాదు. సో ఆ చిన్న థాట్స్ అనేది కుదిరేది కాదు ఎప్పుడు కూడా దీనిలోకి. వాటిని కూడా సక్సెస్ఫుల్ గా చేసిన దాసర్ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా దే మేడ్. బాలచంద్ర గారు ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ ఎ వండర్ఫుల్ మేకర్. సో వాళ్ళు సక్సెస్ అయింది కూడా ఆ చిన్న థాట్స్ ని ఇది చేశారు. బట్ నాట్ ఎవ్రీబడీస్ గేమ్ అది. ఇప్పుడు విత్ ద ఫోరే ఆఫ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ వెబ్ సిరీస్ కానీ, వెబ్ ఫిల్మ్స్ కానీ,
now it's going to be a great tool in these young thoughts and young directors minds. వీటిని గొప్పగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. అందులో ఏమవుతుందంటే మీరు యూ హ్యావ్ ఫిల్మ్ అనేది మీరు యూ హ్యావ్ టు సీ ఇట్ విత్ అ గ్రూప్, నో అదర్ వే. మీరు ఒక 100 మందితోటి ఒక పెద్ద థియేటర్లో కూర్చొని అండ్ మోస్ట్ ఇన్వేరియబ్లీ ఒక ఫ్యామిలీ తోటి కలిసి చూసే ఫిల్మ్స్ అవి. సో మీరు ఇండివిజువల్ గా మీరేంటి అనేది మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకునే ఛాన్స్ చాలా తక్కువ పెద్ద స్క్రీన్ మీద. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఏమవుతుంది, ఐఎమ్ వాచింగ్ ఇట్ ఆన్ మై మొబైల్ ఫోన్ ఆర్ మేబీ ఆన్ అ ల్యాప్టాప్ వెన్ నోబడీ ఈజ్ అరౌండ్. నేను ఒక్కడిని ఇంట్లో కూర్చొని నా దీనిలో చూసుకోగలుగుతున్నాను. ఆర్ ఈవెన్ మెట్రోలో ట్రావెల్ అవుతూ నేను హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని మొబైల్లో నేను ఐఎమ్ వాచింగ్ అ వెబ్ కాంటెంట్. దీనివల్ల ఏం జరుగుతుంది, నేను ఎంత డెప్త్ కైనా సరే, అంటే ఎంత చీకటి కోణానికైనా సరే నేను వెళ్ళగలను ఒక వెబ్ ఫిల్మ్ మేకర్ గా. సో ఒక థాట్ లో ఎంత బోల్డ్నెస్ ఉన్నా, ఎంత ఏమంటారు దాన్ని, ఒక ఎరాటిక్ థాట్స్ ఉన్నా సరే దాన్ని నేను వెబ్ లో ప్రజెంట్ చేయగలను. ఒకవైపు ఎంత అందమైన, ఎంత బ్యూటిఫుల్ పోయిటిక్ థాట్స్ ఎలా అయితే ప్రజెంట్ చేయొచ్చో, ఇంకొక యాంగిల్లో పూర్తి 180 degrees ఫేస్ షిఫ్ట్ లో ఐ కెన్ ప్రజెంట్ totally bold and dirty thought also in the same poetic environment lo nenu present cheyaganu. So you see Tumbad lanti idi chuste meer film chuste, how could you have thought about it maybe about 10 years ago or 5 years ago? Tumbad lanti thought ippudu manam present cheyochu. Adi oka weird, oka bhayankaramaina oka web loki manam tోసేస్తున్న kind of thought. సో అటువంటి థాట్స్ ఇప్పటి ఫిల్మ్ మేకర్స్ కి వెబ్ ఇస్తున్న ఒక బ్యూటిఫుల్ టూల్. వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది రాబోతున్నారు. మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చూస్తే, ఇన్ఫాక్ట్ తరుణ్ భాస్కర్ హీ కేమ్ ఫ్రమ్ ఏ షార్ట్ ఫిల్మ్ ఇది. అలాగే ఇతను సుజిత్ ఆఫ్ సాహు ఫేమ్. సో వీళ్ళందరూ కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది రాబోతున్నారు. they have this kind of indakana kada oka gray shade into all the characters ani. So that is what they are going to bring onto the screen into oka manchi Vishwanath like, oka beautiful Balachandar like. meeku Balachandar teeskondi. In fact Vishwanath gari treatment lono Balachandar gari treatment lone meeku teda kanipistundi. Balachandar garu was bold, very bold in his presentation. Antuleni kada kind of presentation ippatiki it's very much presentable ఇవాల్టి జనరేషన్ కూడా. విశ్వనాథ్ గారివి ఇప్పటి ప్రెజెంటేషన్ కి కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలి. లైక్ దేర్ ఇస్ వన్ గై కాల్డ్, ఏమండి మరి సటిల్ గా ఉంటే విశ్వనాథ్ గారు చెప్పినట్టు ఎక్కవు కూడా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎక్కకపోవచ్చు. సో దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ప్రణవ్ చాగంటి అని ఈ మధ్య రీసెంట్లీ ఐ హర్డ్ దట్ గై హూ ఇస్ తెలుగుని ర్యాప్ లాగా చేసి చెప్తున్నాడు. దట్ ఈస్ ద ప్రెజెంటేషన్ యూ వాంట్. తను చెప్తోంది పోతనవి శ్రీనాథుడు పద్యాలే చెప్తున్నాడు, వాటిని తను ర్యాప్ లో చెప్తున్నాడు. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ చేంజ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్. క్రియేటివిటీ. విశ్వనాథ్ గారి కాంటెంట్ నే ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ బాటిల్. సో దట్ ఈస్ వాట్ టుడేస్ జనరేషన్ వాంట్స్, టుడేస్ జనరేషన్ నీడ్స్. ఎందుకంటే మనం వి నీడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ది వరల్డ్ టు ప్రజెంట్ కొత్త ఏమంటారు వాటిని స్టోరీస్ తీసుకొచ్చి వాటిని అల్లి మనం చేయలేదు. ఎవరు చేయలేడు, కొత్త స్టోరీస్ ఎవరు తీసుకురాలేరు ఇప్పటికిప్పుడు. ఆయన ఎవరో మహాముని అన్నట్ట. ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి కాంటెంట్ కూడా నేను ఊసేసిన ఉమ్మే, మీరు ఏం తయారు చేసినా సరే దానిలోంచి తయారు చేయాల్సిందే. సో అట్లాంటి థాట్స్ 7 స్టోరీలో 14 స్టోరీలో ఏదో నెంబర్ ఉంది, ఆ నెంబర్ నుంచే మనం ఎంత తీసుకున్నా సరే దానిలోంచి తీసుకోవాల్సిందే. సో వాట్ యూ కెన్ యాడ్ ఈజ్ ఎ ప్రెజెంటేషన్. ఒక కొత్త క్యారెక్టర్ని, ఒక కొత్త యాంగిల్ని, ఒక కొత్త లేయర్ని మనం క్రియేట్ చేసి దాన్ని చూపించగలగాలి. దట్ వెబ్ ఇస్ ప్రెజెంటింగ్ యూ విత్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అబ్సల్యూట్లీ. అంటే ఆ ట్రెండ్ ని కూడా అందరూ గుర్తించి యాక్సెప్ట్ చేయడం ఒక మాట, బట్ మీరు అన్న పాయింట్ అది ఎంత కరెక్ట్ అంటే ఈ తరం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ, టెక్నాలజీ చేతిలో విపరీతంగా ఉంది. ఐడియాస్ మీరు అన్నట్టు ఎంత కాదన్నా అవి ఎక్కడో రీసైకిల్ అయినట్టు అనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పినట్టుగా పాత ఇప్పుడు పురాణాల్లోంచి చెప్పాలనుంటే విశ్వనాథ్ స్టైల్లో చెప్తే వినకపోవచ్చు, కానీ ప్రణవ్ చాగంటి చెప్పినట్టుగా వీళ్ళకి కావాల్సిన ర్యాప్ లో అంటే ఇదేంటంటే ఏదో అంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. వాట్స్ రాంగ్ విత్ ఇట్, వాట్స్ రాంగ్ విత్ ఇట్? ప్రెజెంట్ ఇట్ అండ్ డ్రాగ్ దెమ్. మీరు భాష బతుకుతోంది కదా,
ఈ తెలుగు భాష బతుకుతోంది, ఈ జనరేషన్ లో ఇంకోటి ఇది ఉంటుంది, ఇంకో 10 మంది దాన్ని ఫాలో అవుతారు. మీకు శంకరాభరణం వచ్చినప్పుడు యూనో మ్యూజిక్ గురించిన ఇది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, విశ్వనాథ్ గారు. మ్యూజిక్ పూర్తిగా ఫేడ్ అవుట్ అవుతున్నదని ఒక్కసారిగా బతికించింది అది యూనో శంకరాభరణం అనే సినిమా. కొన్ని వందల మంది, వేల మంది మళ్ళీ దే కేమ్ బ్యాక్ టు యూనో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మనకి 40 ఏళ్ల తర్వాత అది మళ్ళీ మనకి పాత దీనిలాగా అనిపించచ్చు, తప్పలేదు ఇప్పటి థింకింగ్ అది. బట్ డెఫినెట్లీ ఆ టైంకి అది ఒక గొప్ప రివల్యూషన్ అది. సో అటువంటిది ఇప్పుడు చేయాల్సిందే. వీళ్ళకి బ్రెయిన్ అంటే గొప్ప టూల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళ చేతుల్లో. నాకు 20 ఏళ్ల క్రితం నాకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదున్నా సరే ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఏదైనా బుక్ ఉంటే నేను చదువుకోవాల్సిందే. లేకపోతే యూనో హ్యాబిట్స్ లో ఎవ్రీ సండే ఫుట్పాత్ మార్కెట్ లో నేను వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త బుక్స్, తమాషా బుక్స్ దొరికితే కొనుక్కొని వచ్చి చదవాల్సిందే. సో మాకు ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. ఇప్పుడు యూనో యూ హ్యావ్ ద హోల్ వరల్డ్ ఇన్ యువర్ పాకెట్, ఇన్ యువర్ యూనో దీనిలో మీ పామ్ ఉన్నది అది. సో ఇఫ్ యూ కాంట్ డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ యూనిక్, సంథింగ్ వియర్డ్, లెట్ మీ సే దట్ వర్డ్, అది కనుక మీరు ఇప్పుడు కాంటెంట్ చేయకపోతే యూర్ అ ఫెయిల్యూర్. అండ్ నాట్ ఓన్లీ దిస్ జనరేషన్స్, ఇది ఈవెన్ మా జనరేషన్ నాకంటే పైన ఈవెన్ రాఘవేంద్రరావు గారు కూడా ఇప్పుడు ఒక కొత్త కాంటెంట్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. యూనో బికాస్ ఆఫ్ ది proximity, because of the opportunity and availability of information and content with you. నేను సత్యానంద్ గారు చూసా, రైటర్ సత్యానంద్ గారు, తను ది కైండ్ ఆఫ్ యూనో ఇందాక అన్నట్టుగా కాంటెంట్ ని వెబ్, వాట్సాప్, సోషల్ మీడియా, దీన్ని ఎంత ఎంత దీనిలో ఉంటారంటే ఆయన అప్డేటెడ్ గా ఉంటారంటే యుల్ బి రియల్లీ సర్ప్రైజ్ అండ్ షాక్ టు సేమ్. ఇన్ఫాక్ట్ ఆయన ఇంటికి వెళ్తే కొన్ని వందల బుక్స్ మొత్తంలో లైబ్రరీ ఉందన్న దీనిలో. సో అది ఉంచుకొని అన్ని వందల బుక్స్ ఆయన దీని దగ్గర ఉంచుకొని టుడే యూనో కొత్త వెబ్ సిరీస్ ఏది వస్తే అది చూసేస్తారు, కొత్త వెబ్ ఫిల్మ్ వస్తే అది చూసేస్తారు, థియేటర్లో ఫిల్మ్, ఎవ్రీథింగ్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ irrespective of generations, irrespective of what age you are, ivalti information, it is providing you an opportunity to think differently, present it differently, and to your own audience. అంటే ఇంతకు ముందు నేను చెప్పాలి ఒక సినిమా, ఒక కథ అంటే అందరికీ చెప్పాల్సిందే ఆ కథని. నేను నా ఆడియన్స్ సెగ్మెంట్ ఏంటి అని నేను డిసైడ్ చేసుకునే ఛాన్స్ లేకుండే. బట్ టుడే యూ హ్యావ్ ఇట్. నాకు ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు అంతే 10% ఆడియన్స్ గా తీస్తాడు ఆయన సినిమా. హీ నోస్ వేర్ ఈజ్ ఆడియన్స్ సార్. ఆడియన్స్ కి మాత్రమే సినిమా తీస్తారు, దానికి తగినంతగానే ఖర్చు పెడతాడు, దానికి తగ్గ రిటర్న్స్ ఆయనకు వస్తాయి. దాంతో హీఈస్ హ్యాపీ విత్ ఇట్. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఆపర్చునిటీ నౌ టుడే ది వెబ్ ఈస్ ప్రెజెంటింగ్ విత్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ అప్ టు ఇట్, అదర్వైజ్ యూ గాన్. అంటే నాకు ఏ తరానికి ఆ తరం గొప్ప అనిపిస్తుందండి. ఇప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారు వాళ్ళ తరానికి టెక్నాలజీ లేకపోయినా ఆయన చేసినవి ఎంత గొప్ప. విశ్వనాథ్ గారు ఆయన స్థాయిలో తరంలో చేయగలిగింది చేశారు ఆయన. అలాగే ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఎంత కాదన్నా మోర్ బ్లెస్డ్ పీపుల్ టెక్నాలజీ వైజ్. అదే అండి, వాళ్ళు మనకి కాంటెంట్ ప్రజెంట్ చేయటం వల్ల, నేను విశ్వనాథ్ గారి దగ్గరికి ఒకసారి మా ఋషి ప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతుండగా ఆయన చెప్పారు, ఇప్పటి యాక్టర్స్ కి ఇప్పటి డైరెక్టర్స్ కి బేసిక్ గా బిజినెస్ డిజైన్ చేయటం చేత కాదు అని ఆయన చెప్పినప్పటి నుంచి. దాని ముందు కూడా నాకు ఒక బేసిక్ ఐడియా ఉంది, మా గురువు గారి దగ్గర కూడా ఇది తెలిసింది. అంటే ఒక టీం ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్, కొత్తగా క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు, ఇచ్చి చేతిలో ట్రేలో కాఫీ కప్స్ పెట్టుకొని వచ్చి ఆ కాఫీ కప్పులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తూ డైలాగ్ మాట్లాడాలి. ఈ డైలాగ్ ఇప్పటి యాక్టర్లో ఎంతమంది చేయగలరు అని ఛాలెంజ్ చేశాను ఆయన. ఐ ప్రాక్టికల్లీ డిడ్ ఇట్ విత్ మై యాక్టర్స్ ఆన్ ది సెట్, నోబడీ కుడ్ డూ ఇట్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, వీళ్ళందరూ మాకు, అంటే మీరు చెప్పిన కమలాకర్ కామేశ్వరరావు గారు, కేవీ రెడ్డి గారు, ఇంకా ముందు వాళ్ళు టిల్ ఈవెన్ ఎస్టర్డేస్ కృష్ణవంశీ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు, ఇంకా మేబీ నా తర్వాత వచ్చిన వీళ్ళు కూడా తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఒక స్టైల్, ఒక కొత్త న్యూయాన్స్, ఒక కొత్త ప్రజెంటేషన్, ఒక కొత్త యాంగిల్, దీన్ని ప్రతి వాళ్ళు దాన్ని ఇది చేశారు. అందుకే అంటారు లబ్ధ ప్రతిష్ఠలని, ఏదో ఒకటి అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. అది దాన్ని తీసుకోగలిగితేనే మనం ఇది, దాన్ని నీ ఓన్ స్టైల్లోకి ఎలా చేసి నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు అనేది నీ టాలెంట్, అది నీ స్కిల్. అది
but everybody has something or other to take from, and you have to go along with that. అంతే, అది చూసే కన్నుని బట్టి కూడా ఉంటుందండి, యాక్సెప్ట్ చేసే ఇది కూడా బట్టి ఉంటుంది. బట్ మీరు అంటే ఇది ఇంట్రెస్టింగ్, మీరు అటు తరానికి ఇటు తరానికి మధ్యలో ఇద్దరిని అప్రిషియేట్ చేయగలగడం. ఎందుకంటే అగైన్ అదేంటంటే విల్లింగ్నెస్, చూసి దాన్ని అడాప్టబుల్ అవ్వక తప్పదు. టెక్నాలజీని అయితే ఆపలేరు మీరు, ప్రపంచాన్ని ఆపలేరు, జనరేషన్స్ ఆపలేరు. సో దానికి అనుగుణంగా మనం అడాప్ట్ అవుతూ మనకి ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్ళడం కన్నా పెద్ద చాయిస్ లేవు. అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్ అండి, ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ నాట్ దట్ నేను ఇవాళ నైట్ కూర్చొని నేను వెబ్ సిరీస్ చూసి ఎస్ నేను ఐ వాంట్ టు మేక్ దిస్ అంటే కుదరదు. యూ నీడ్ టు అడాప్ట్ టు ఇట్ ఫర్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ టైమ్. ఇంత ముందు నుంచి మీ థాట్ ని ఆ విధంగా ట్యూన్అప్ చేసుకుంటూ రాగలగాలి, సో అది చేయగలిగి ఉంటే గానీ ఇవాళ చేయటం కుదరదు. లేదా ఇవాళ మొదలు పెడితే ఇంకో 10 ఏళ్ల తర్వాత మీరు అలా తయారవుతారు. ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ అడాప్టబిలిటీ అండ్ మీ స్కిల్ ని బట్టి మేబీ ఫాస్టర్ గా అవుతారేమో. బట్ యు నీడ్ టు డెఫినెట్లీ ఇన్కల్కేట్ దట్ ఇన్ టు యువర్ బ్లడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. వాచింగ్ లాట్ ఆఫ్ మూవీస్. మా టైంలో మూవీస్ చూడటానికి కూడా ఉండేవి. విహెచ్ఎస్ క్యాసెట్లే మాకు చాలా రేర్ గా దొరికేవి, అవి చాలా తక్కువ ఉండేవి. విహెచ్ఎస్ లైబ్రరీ నుంచి తెచ్చుకోవటానికి కాస్ట్ అయ్యేది. ఇప్పుడు చాలా ఉన్నాయి మనకి. సో ఎంతవరకు మనం 24 hours సరిపోవట్లేదు, ఒక మొబైల్ ఫోన్ సరిపోవట్లేదు, 2 మొబైల్స్ లో పెట్టుకొని 2 సినిమాలు చూడాలన్నంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆత్రుత ఉంటుంది. టైం సరిపోవట్లేదు, ఏం చేయాలో తెలియదు. సో ఆ ఎక్సైట్మెంట్ ఇది మనలో ఇప్పటికీ ఆ బ్లడ్ లో ఉంచుకోగలగటం చాలా ఇంపార్టెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్, నేను till I die I'm like this అన్న ఇది ఉంచుకోగలగాలి. ఓన్లీ దెన్ you can run with the not just the today's filmmakers but also the audience. ఎందుకంటే నేను చూసి అడాప్ట్ చేద్దామని అనుకుంటున్న సిరీస్ కానీ సినిమా కానీ వాళ్ళు ఆల్రెడీ చూసేస్తున్నారు ఆడియన్స్. అదే అంటూ ఉంటాను. ఏ విధంగా మీరు వాళ్ళని కన్విన్స్ చేయగలరు? మీరు టెక్నాలజీ వాళ్ళకు తెలుసు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ప్రతి లేయర్ బై లేయర్ ఎలా దాన్ని మార్పు చేయాలి ఏంటి అనేది వాళ్ళకే బెటర్ గా తెలుసు మాకంటే, సీజీలు అంటే. సో ఎలా వాళ్ళని కన్విన్స్ చేయగలరు మీరు? ఎంత ఎహెడ్ ఉండాలి మీరు? అదే అంటే ఎంత ఎహెడ్ ఉండాలంటే, పైగా ఒక ఐడియా వస్తే ఐడియా ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు 10 మంది ఉంటారు. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి పేపర్ మీద పెట్టి స్క్రిప్ట్ రాసుకునే లోపల ఇంకా దాన్ని ఏం అనలేదు కూడా ఈ కాలంలో. ప్రతిదీ ప్యారలల్ థాట్స్ 100 మందికి వస్తాయి. సో ఇట్స్ లైక్ అంటే నేనే టెస్ట్ చేసుకుంటా. ఎలా నేను ఒక ఐడియా వస్తుంది పేపర్ మీద రాసుకుంటా, 10 రోజులు దాని గురించి ఆలోచించాను, 11వ రోజు మళ్ళీ తీసి చూస్తాను వాట్ ఆర్ మై ఓల్డ్ ఐడియాస్ అని చెప్పి. సో ఆ ఓల్డ్ ఐడియాస్ కనుక ఇఫ్ దే స్టిల్ ఎక్సైట్ మీ దెన్ ఐ విల్ కీప్ ఇట్, అదర్వైజ్ ఐ విల్ త్రో ఇట్ అవుట్. సో ఇది అంటే వాట్ డస్ దట్ మీన్ ఇస్ ఆ ప్యారలల్ థాట్, ఆ మూమెంట్ చమకమనే థాట్ దానికి ఎంత వాల్యూ ఉందనేది తెలుసుకోగలగటం కూడా ఒక స్కిల్. అది ఎంత కొత్తది అంటే పాసిబిలిటీ ఏంటి. నేనేం చేస్తాను, ఈ థాట్ ని ఐ సెండ్ ఇట్ టు అబౌట్ 10 of my immediate కొలీగ్స్, నా టీమ్ మెంబర్స్ కి పంపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను 100కి ఎన్ని మార్కులు వేస్తారో వేయమంటాను. సో ఆ మార్కులు అన్ని క్రోడీకరిస్తే నాకు దానిలోంచి వచ్చే ఒక యావరేజ్ నెంబర్ ఏంటో తెలుస్తుంది. సో దానికి ఎన్ని మార్కులు, వీళ్ళు 100కి ఎన్ని మార్కులు వేస్తారు అనేది ఒక రఫ్ నెంబర్ తెలుస్తుంది. దానిలో కూడా ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఏ విధంగా ఆలోచిస్తారు అనే దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన డిస్కౌంట్ వాళ్ళకి ఇస్తాను. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ నో whether or not to keep that idea with me still. సో ఈ 10 మందినే నేను కన్విన్స్ చేసుకోలేకపోతే, నన్ను ఒక్కడనే ఫస్ట్ నేను కన్విన్స్ చేసుకోలేకపోతే, ఈ థాట్ నేను ఒక ప్రొడ్యూసర్ కి చెప్పి, ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ నా ఫస్ట్ ఆడియన్స్, సో తననే నేను కన్విన్స్ చేయలేకపోతే కొన్ని కోట్ల మందిని నేను ఎలా కన్విన్స్ చేయగలను? అసలు వాళ్ళకి కొత్తగా ఉంది అనే ఐడియా కనుక వాళ్ళు రాకపోతే దెన్ దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. అది పక్కకు పడే అది తప్పదు. అది ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ రాజశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మనకు తెర మీద కనపడే యాక్టర్ ని చేస్తున్నారు అనుకుంటారు. అసలు చాలా మంది అంటే తెర మీద కాసేపు కనపడ్డా కూడా మేము ఇందులో యాక్ట్ చేసాం, మేము తోపలం, అది ఇది అంటే, మీతో మాట్లాడితే ఈ 1.5 గంట ఇంటర్వ్యూ అసలు ఎక్కడ యాక్టర్ తో చేస్తున్నట్లేదు, ఏదో ఒక నటన శిక్షణాలయం లేకపోతే స్క్రీన్ రైటింగ్ మీద వర్క్ షాప్ కండక్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడినట్టుంది తప్ప ఒక యాక్టర్ తో మాట్లాడినట్టు. కానీ బట్ ఇవన్నీ ఇవి ఆల్మోస్ట్ అందరూ థాట్స్ లో అందరికీ ఆల్మోస్ట్ ఉండేవే. ఓన్లీ థింగ్ ఇస్ మేబీ బికాస్ ఆఫ్ మై ఈ లాస్ట్ ఇంటరాక్షన్ విత్ టుడేస్ జనరేషన్ ఆర్ నా ప్యారలల్ జనరేషన్ వాళ్ళతోటి ఈ లాస్ట్ 4-5 years గా ఐ బీన్ వెరీ యాక్టివ్ ఆన్ ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ మీడియా థింగ్స్. వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండగా నేను ఐ డెవలప్ మై సెల్ఫ్.
4-5 years బ్యాక్ మేబీ ఐ వోంట్ హ్యావ్ బీన్ సో ఎలోక్వెంట్ ఆర్ సో ఎక్స్ప్రెసివ్ నా థాట్స్ గురించి, దీని గురించి థాట్స్ ఉండేవేమో, బట్ నేను అంత బాగా చెప్పగలిగేవాడిని కాదేమో, పేపర్ మీద రాయగలిగేవాడిని బట్ చెప్పగలిగేవాడిని కాదేమో. ఈ 4-5 years లో నా ఇంటరాక్షన్ తర్వాత ది కైండ్ ఆఫ్ ఫాలోవర్స్ ఐ గాట్, ఫర్ ఎగ్జాంపుల్ మంచి యూనో నా ఫాలోవర్స్ లో నాకంటే అద్భుతమైన ఇది ఉన్న వాళ్ళు, చదివిన వాళ్ళు, గ్రహణ శక్తి ఉన్నవాళ్ళు, చెప్పగలిగిన ఇది ఉన్నవాళ్ళు, థాట్ వాళ్ళు దాని మీద పెట్టే కామెంట్స్, దాని డెప్త్ చూస్తూ ఉంటే నాకు జెన్యూన్ గా నాకు అరేవా ఇట్లాంటి వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు అనేది దే కైండ్ ఆఫ్ బోత్ ఒక జాగ్రత్త పరుస్తాయి, ఎట్ ద సేమ్ టైం గర్వపరుస్తాయి. యూనో ఎంతో చదివారు వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు ఎంతో చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీకి, రచనకి వీళ్ళు రాకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇది కాదు దీనికంటే మోర్ ఇంపార్టెంట్ ఏదో అనుకొని వాళ్ళటు వెళ్ళబట్టి వాళ్ళు రచన చేయట్లేదు తప్పించి, అదర్వైజ్ దే ఆర్ ఈక్వల్లీ ఆర్ ఈవెన్ మోర్ కేపబుల్ అండ్ స్కిల్ఫుల్ దాన్ మీ అనేది నేను ఎప్పటికప్పుడు నన్ను నేను ఇది అలర్ట్ చేసుకుంటూనే ఉంటాను. అంటే మీరు తరానికి బాగా అడాప్ట్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంటెలిజెంట్ కోషెంట్ ఎంత విపరీతంగా ఉందంటే మీరు అన్నట్టు ఒక ఐడియా మనం చెప్పే లోపల ప్లస్ అన్ని రంగాల్లో అక్షరాలకి పోటీనే, రాయడానికి స్క్రీన్ ప్లే ప్రతి దాంట్లో పోటీ. మీకు అంటే ఎంత హై స్టాండర్డ్ లో ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐక్యూ అండ్ ఈక్యూ కూడా అంటే జనాలు బాగా చదివి ఉన్నారు, చాలా తొందరగా మనోభావాలు దెబ్బతీసుకుంటున్నారు కాబట్టి మీ ఎమోషనల్ కోషెంట్ కూడా బాగుండాలి. యూ నీడ్ టు రియలీ అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రపోరి అనే టైటిల్ పెట్టినప్పుడు నేనేమనుకున్నట్టే ఒక క్యారెక్టర్ హీరోయిన్ ని ముద్దుగా పిలిచే పేరు అది ఆంధ్రపోరి అని. వీడు తెలంగాణ వాడు, ఆ అమ్మాయి ఆంధ్ర నుంచి వచ్చి ఉంటుంది, ఆ అమ్మాయిని ఎలా పలికితే బాగుంటుంది అనుకుని అరే ఆంధ్రపోరి బాగుంటుంది అని చెప్పి అది అనుకొని పెట్టేశాం. బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్, సమ్ క్వార్టర్స్ పీపుల్ స్టార్టెడ్